జరిగేటువంటి ఎమ్మెగనూరు నియోజకవర్గంలో నీలకంఠేశ్వర స్వామి రథోత్సవం ఈ ఏటా కూడా అదే వైభవపేతంగా అద్భుతంగా భద్రతతో కూడినటువంటి చర్యలు ఏ రకంగా ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి వారు ఎవరైతే నీలకంఠేశ్వర స్వామి రథోత్సవాన్ని నిర్వహించేటువంటి వారి కుటుంబ సభ్యులతో సమక్షంలో ఈ రోజు అన్ని కూడా ఒక రివ్యూ మీటింగ్ కూడా చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్ అదే రకంగా లక్షలాది మంది కలిసేటువంటి రథోత్సవంలో ప్రజలకు భక్తాదులకు ఏ ఇబ్బంది కలగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఆ డిపార్ట్మెంట్స్ ద్వారా చేయాల్సిన ఏర్పాట్లన్నీ కూడా సమీక్ష చేయడం జరిగింది. రానున్న రోజుల్లో దాదాపుగా 5వ తేదీ జనవరి 5వ తేదీ రథోత్సవం అయితే మీకందరికీ తెలిసిందే 10-15 రోజులు ఎమ్మెగనూరులో ఆ జాతర అనేది కొనసాగుతుంది, ఆ సందడి అనేది కొనసాగుతుంది. దానికి తగ్గట్టుగా ఇటు మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి శానిటేషన్ గానీ, వాటర్ సప్లై గానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సేఫ్టీ మెజర్స్ గానీ, అదే విధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చర్యలు తీసుకోవాలో వాటన్ని మీద కూడా ఈరోజు సమీక్ష చేయడం జరిగింది. అత్యధికంగా ఈసారి కొన్ని ఎల్ఈడి స్క్రీన్స్ పెంచడం, అదే విధంగా డ్రోన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రథానికి ఆ కార్యక్రమం మొదలైనప్పుడు పై నుంచి పుష్పాంజలి చేసే విధంగా ఆ యొక్క డ్రోన్ ని ఇంప్లిమెంట్ చేయడం కూడా జరిగింది పోయినసారి. దాన్ని కొనసాగిస్తాం. విద్యుత్ అలంకరణ గానీ, అదే రకంగా ఈ జాతరకు సంబంధించినటువంటి అనేక సదుపాయాలు భక్తాదులు కలగకుండా ఏ ఇబ్బంది కలగకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమీక్ష చేయడం జరిగింది. అతి త్వరలో రానున్నటువంటి నీలకంఠేశ్వర స్వామి జాతర రథోత్సవ శుభాకాంక్షలు ఎమ్మెగనూరు ప్రజలకు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం లాగానే అందరం కూడా భద్రతతో వైభవపేతంగా జరుపుకోబోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాం.